లడ్కియా భీ ఐసా హీ రహనా. ఆడపిల్లలు కూడా పరాయి మగోడి వైపు చూపెడుతుంది, పరాయి మగోడిని చూడు చూడు అని చెప్పి మనసు ప్రేరేపిస్తుంది. ఈ టైంలో నఫిల్ ఉపవాసాలు ఉండడం ద్వారా అప్పుడు కళ్ళు కంట్రోల్ అవుతాయి. అప్పుడేమవుతాయి? కళ్ళు కంట్రోల్ అవుతాయి. సోదరులారా, సోదరీమణులారా, అందుకోసమే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే ప్రస్తుత రోజుల్లో మంచి వారితో స్నేహం చేయాలి. ఎవరితో స్నేహం చేయాలి? మంచి వాళ్ళతో. మంచి వాళ్ళతో స్నేహం చేయలేదనుకోండి, కొన్ని మాటలు ఎలాగొస్తాయంటే, మీ ఇస్లాం ఏంట్రా, ఎలాగైనా కొంచెం తలనొప్పిగా ఉంటది కదా అని ఆ వ్యక్తి అంటే, మనం గనక ఇస్లాం యొక్క అవగాహన లేదనుకోండి, వెంటనే మాట వదిలేస్తాం. ఏమని? నిజమేరా బాబా, మా ఇస్లాం అంటే నాకు ఇష్టం ఉండదని. ఖతం, అయిపోయింది. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, ఇస్లాం నుంచి. ఎందుకని? ఆ మాట అనేసాడు నోటంతా. ఏమని? ఇస్లాం నిజమేనండి, తలనొప్పి ఇది అంతా కూడా అలా పనికిరాదు అన్నట్టుగా మాట్లాడేశాడు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మొట్టమొదటిగా మన జీవితాలు మారాలి అంటే పుణ్యాత్ములతో స్నేహం చేయాలి, మరియు చెడ్డవాళ్ళతో స్నేహం విడిచిపెట్టాలి. అదే విధంగా ఆడపిల్లలు ఎవరైతే పైన ఉన్నారో వారికి నేను చెప్తున్నాను, ముఖ్యంగా ఆడపిల్లలు స్నేహం చేస్తే మంచి వాళ్లతో స్నేహం చేయాలి. ఎవరితో స్నేహం చేయాలి? అమ్మాయిలైనా అబ్బాయిలైనా సింగిల్స్ తో స్నేహం చేయండి. అర్థమైంది అంటారా షాబుద్దీన్? సింగిల్ అంటే ఏంటి? అర్థమైంది. ఇది సింగిల్స్ తో స్నేహం చేయండి. ఎందుకంటే వాళ్ళు డబుల్ ఉన్నారనుకోండి, వీళ్ళను గోకుతారు. వీళ్ళు ఏం చేస్తారు? గోకుతారు. ఎలా గోకుతారు? ఫాతిమా, నువ్వంటే చాలా ఇష్టం అంట, ఆడు చాలాసార్లు నీ పేరు తలుచుకుంటున్నాడు, ఈవిడికి ఆల్రెడీ ఉన్నాడు కదా, చదువుకోమ్మా అని పంపితే చదువు నేర్చుకోవడం మానేసి తల్లిదండ్రుల గౌరవం గురించి ఆలోచించడం మానేసి, తల్లిదండ్రుల యొక్క మర్యాద గురించి ఆలోచించడం మానేసి, ఆయన ఎవరో ఫాతిమా ఫాతిమా అన్నాడంట. ఈవిడికి ఆవిడొచ్చి చెప్తుంది. ఎందుకంటే ఆవిడికి ఇంకో ఆయన ఉన్నాడు, మరి ఈవిడిని కూడా పాడు చేసేయాలి కదా. అదే సింగిల్ అయితే ఏమంటది? నిన్న హోంవర్క్ అయిందంటే, నిన్న సిలబస్ మొత్తం చదివేవా, ఈ మాటలు మాట్లాడుకుంటారు. అసలు ఆ ఆలోచన లేదనుకోండి, ఇవే మాటలు మాట్లాడుకొని ఈ పిల్లలను కూడా పాడు చేస్తుంటారు. దానికోసమే అతి ముఖ్యంగా సోదరులారా, సోదరీమణులారా, సింగిల్స్ తో స్నేహం చేయండి. ఆడపిల్లలైనా మగోళ్ళైనా. చదివించొద్దనే మాట నేను చెప్పడంలా. ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉందో తెలుసా బయట పరిస్థితి? బేటేకు పడావో బేటీకు బచావో అన్నట్టు ఉంది. ఇదే వాస్తవం. మీ మనసుకు బాధ కలిగిన ఇదే వాస్తవం. ఏంటి వలి భాయ్, యాసిక్ భాయ్? బేటాకు పడావో బేటీకు, అదే పరిస్థితి బయట. అంత దుర్భరంగా అయిపోయింది మన పరిస్థితి. చేతులు కాలే గాజులు పట్టుకుని ఉపయోగం లేదన్నట్టు ఈ ఇబ్బందులన్నీ మేలుకొచ్చేసిన తర్వాత, ఈ సమస్యలన్నీ మేలుకొచ్చేసిన తర్వాత, అయ్యో ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదండి. దానికి గల అతి పెద్ద కారణంలో ఒక కారణం తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. ఎవరున్నారండి? తల్లిదండ్రులు పెద్ద కారణం. ఎలా చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఉన్నారని మీరు అనుకుంటారు, మీరు చూసారా గురువు గారు అని చెప్పి. చూడని అవసరం లేదండి. బయట వర్షం కురిస్తే లోపల చలేస్తుంది, ఆటోమేటిక్గా అర్థమవుతుంది వర్షం వస్తుంది బయట, అందుకే చలిగా లోపలికి వేస్తుందని చెప్పి. ఏదో సామెత ఉంటది, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు. అంటే తల్లి ఎలా ఉంటుందో కూతురు అలాగే ఉంటది అని చెప్పి దీని అర్థం. అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లా, కానీ ఇక్కడ ఆడపిల్లల విషయంలో అతి ముఖ్యంగా తల్లి పట్టించుకోవాలా, తండ్రి పట్టించుకోవాలా? యఖాన్ భాయ్, ఎవరు పట్టించుకోవాలా? అంతేనా? తండ్రి ఏమున్నది, పొద్దున్న వెళ్తాం మనం, సాయంత్రం దాకా వీళ్ళ కోసం కష్టపడి వస్తాం. మనకేం జరుగుతుందో ఏంటో ఇంట్లో ఏ విషయాలు తెలియదు. ఇక్కడ చూడాల్సింది ఎవరు?
పట్టించుకోవాల్సింది ఎవరు? అక్కడ విషయాలు తెలుసుకోవాల్సింది ఎవరు? మాట్లాడాల్సింది ఎవరు? కూతురు గురించి ఆలోచించాల్సింది ఎవరు? కూతురు గురించి అప్డేట్ గా ఆలోచించాలి. అప్డేట్ గా ఆలోచించట్లా చక్రవాకం సీరియల్ కబాతాకి క్యావుకి, ముద్దమందారం కబాతాకి క్యావుకి, అవన్నీ ఎప్పుడో పాతేలండి. ఇప్పుడైతే కార్తీక దీపాలు ఏ దీపాలు వచ్చేసినాయి, వీటి కోసం ఆలోచన ఎక్కువైపోయింది కొద్దిమంది ఆడోళ్ళకి. ఇప్పుడు మన ఆలోచన సినిమాల కోసం, సీరియళ్ళ కోసం. ఈ సినిమాలు సీరియల్ ఆలోచనలు ఉంటే ఇంకా పిల్లలకి దీని ఎక్కడ వస్తుంది? పిల్లలకి అల్లా అంటే ఎక్కడ తెలుస్తుంది? పిల్లలకి ఇస్లాం అంటే ఎక్కడ తెలుస్తుంది? పిల్లలకి పరదా అంటే ఎక్కడ తెలుస్తుంది? ఈ రోజున పరదా అంటే కొంతమంది ఆడోళ్ళు ఏమనుకున్నారంటే హమారా బచ్చి బుర్కా డాలే తో బడీ రాబియా బస్రీ జాబతులే హోలియా, బుర్కా వేసేసుకుంటే సరిపోద్ది, చాలా పెద్ద పని చేసేస్తానంటే నా కూతురు. కాదు సోదరి మల్లారా, చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నాం మనం. మన కూతురికి మనము మన దగ్గర మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలి, మనతో అన్ని విషయాలు షేర్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ స్వేచ్ఛ ఇవ్వని కారణంగా, మాట్లాడే అవకాశం మనం ఇవ్వలేని కారణంగా ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు షేర్ చేసుకోవాల్సిన విషయాలన్నీ వేరే అమ్మాయిల దగ్గర షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు అలా కాదు ఇలా నడు, నువ్వు అలా కాదు ఇలా ఉండు, నువ్వు అలా కాదు ఈ స్టైల్ మెయింటెనెన్స్ చేయి, ఈ రకంగా నువ్వు నడిస్తే నువ్వు సూపరో నీ వెనకతలు పడిపోతారు, నువ్వు తోపైపోతావు అని చెప్పేసి ఈవిడి 4 మాటలు అలా ఎక్కించి కొద్దిగా సాంప్రాన్ పొగేయగానే ఈ అమ్మాయి ఇంకా ఆకాశంలో నా అంత అందగత్తి ఎవరు లేదనుకుంటారు. ఇదే జరుగుతుంది. మగోడు మనస్తత్వం ఏంటి? మామూలుగా అల్లా భయపడినోళ్ళు పక్కన పెట్టండి, మగోడు మనస్తత్వం ఎలా ఉంటది? ఫ్రీగా వస్తే జాగ్రత్తగా. ఆసిఫ్ భాయ్ నిజమేనా ఇది అబద్ధాలా? ఫ్రీగా వస్తే జాగ్రత్తగా, అవసరం తీర్చుకుందాం, అవసరం తీర్చుకున్న తప్పే ఉంది, ఆ అమ్మాయి కదా మనకు అవకాశం ఇస్తుంది అని చెప్పి ఈ రకంగా ఆ మనిషిని ఆలోచన వస్తుంది. అందుకోసమే సోదరి మల్లారా, కాలేజీకి వెళ్తుంది మన కూతురు, అక్కడ ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఎవరితో స్నేహం చేస్తుంది, ఎవరితో ఏ విషయాలు మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా ఏ టు జెడ్ మనకి తెలియనట్టు లాగాలి. మనకి తెలియనట్టు. ఎలా ఉన్నారమ్మా మీ టీచర్లు? బాగున్నారా? బాగానే మాట్లాడుతున్నారా? ఎలా చెప్తున్నారు క్లాసు? బాగానే ఉంటుందా? ఏమా మీ ఫ్రెండ్స్ ఎవరు మంచోళ్ళు? వాళ్ళకి మాట్లాడే టైం ఎక్కడ ఇస్తున్నాం మనం? అసలు మాట్లాడే టైం ఎక్కడ ఇస్తున్నాం? ఈ మధ్య ఇతోటి ఇచ్చేసారండి ఫోన్లా. మీరు అనుకోవచ్చు ఫోన్లు ఇవ్వడం తప్ప గురువు గారు అని. తప్పు అని నేను చెప్పట్లేదండి, తప్పని నేను ఎందుకు అంటాను? తల్లిదండ్రులు ఫోన్ ఎందుకు ఇస్తారు భయ్? ఎందుకు ఇస్తారు తమ్ముడు? సేఫ్టీ. పర్ఫెక్ట్ చెప్పాడు ఈ గురువుడు, అంతేనా? ఇంకేమైనా రెండో ఆలోచన ఉంటుంది అలాగే తల్లిదండ్రులకి? ఓన్లీ సేఫ్టీ. నా కూతురు బయటకు వెళ్తుంది, ఎలా వస్తుందో ఏంటో, ఒకవేళ ఏమైనా అవసరమైతే గమ్ముని నాతో ఫోన్ చేసి మాట్లాడాలి కదా, నేను వెంటనే రెస్పాండ్ అయ్యి వెళ్ళాలి కదా అని చెప్పి తల్లిదండ్రులు ఫోన్ ఇస్తుంటే ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూతురుది. కానీ ఆ తల్లికి తెలియకుండా చాటింగ్ ఉండదు, ఆ తండ్రికి తెలియకుండా చాటింగ్ పట నొక్కేస్తుంటది. మనం ఏమి నొక్కుతున్నామో, ఎవరితో చాటింగ్ చేస్తున్నామో అన్ని మన సృష్టికర్తని అల్లా చూస్తున్నాడు. మనం తల్లిదండ్రుల్ని మోసం చేయగలం, అల్లాని మోసం చేయలేము. మనం తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని అగౌరవం చేద్దాం అనుకున్నామా, మన జీవితాన్ని అల్లా అగౌరవం చేసి చూపిస్తాడు. సోదరి మల్లారా, అందుకోసమే మన ఆడబిడ్డకి, మన కూతురికి మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలి. ఏక్ మినిట్, భాయిజాన్ 5 మినిట్ హో గయా, నా బయాన్ అయిపోయింది. 5 మినిట్ అది వచ్చిందంటే మొత్తం నా బయాన్ ఎండ్ అయిపోతుంది. అంటే తవ్వా గరం హోతా హై, वो टाइम पर पानी डाले सर का जरा स्पीड खाते अरे तुस्स का हो गया, क्या भी नहीं, गरम पूरा आखिर में जल जाता, फिर गरम चलाने का टाइम लग जाता.
అందుకోసమే సోదరులారా సోదరీమల్లారా, మన కూతురికి తల్లితో మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలి, తల్లితో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అక్కడ ఏం జరుగుతున్నాయో మొత్తం తెలుసుకోవాలి. A to Z తల్లి దగ్గర ఉండాలి, తల్లి ముందు ఉండాలి. అలాగే తల్లిదండ్రులు అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి. అందులో ముఖ్యంగా అమ్మ, ఆడపిల్లని చదివించడం ఈ రోజుల్లో చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ నాకు భయం వేస్తున్నప్పటికీ నిన్ను చదివించడం ఎందుకు చదివిస్తున్నానో తెలుసా? నా తండ్రి చదివించలేడని చెప్పి నా గురించి నువ్వు బాధపడకూడదు, నా మాటతో నువ్వు ఇబ్బంది పడకూడదు, నీ తల్లి చదివించలేదని నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. అందుకోసం నేను నీకు చదివిస్తున్నాను. ఏ నమ్మకంతో నీ చదువుకు పంపుతున్నానో అదే చదువు నువ్వు చదువుకొని రా. నా గౌరవాన్ని దృష్టిలో పెట్టుకో. నేను ఎప్పుడు కూడా పరాయి ఆడదాన్ని చెడుగా చూడలేదు. నీ తల్లి ఎప్పుడు కూడా పరాయి పురుషుడి విషయంలో చెడుగా ప్రవర్తించలేదు. గౌరవ మర్యాదలు జాగ్రత్తగా గుర్తుంచుకో. ఆ గౌరవ మర్యాదలు భంగం అవుతాయి అన్న రోజు ఒక మాట నాతో చెప్పి, అబ్బా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అమ్మా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, సిగ్గుపడద్దు, నాతో చెప్పు, మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. మాట్లాడినివ్వాలి కదా, చెప్పనివ్వాలి కదా పిల్లల్ని. అబ్బే ఏమీ మాట్లాడలేము, ఏమీ చెప్పలేము. మాట్లాడగా అమ్మ కాలేజీలో ఏమైందంటే నోర్మి, ఎప్పుడు కాలేజీ 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 కాలేజీ, ఇంకేం చెప్తుంది? అలా ఇసుకేసుకుంటే ఇంకేం చెప్తుంది? ఆ తర్వాత బాధపడతారు, అయ్యో हमारा बच्चे ऐसा करता बोल के सोचे नहीं आता। अब बात में रोको, क्या फायदा? बोलने के टाइम में बोले नहीं हमें, समझाने के टाइम में समझाए नहीं हमें। इज्जत के बारे में बोलना बच्चों को, बेटियों को खास तौर पे। परसों मैं मंडपेटा बयान जाके आता हूं, मंडपेटा यहां का हालत बोलते हैं, यहां का तुम्हारे गांव का नाम उठा तुमने, लाइव में चले जाता, आपका गांव का बदनाम हो जाता। आपका गांव के हालात बता रहा हूं मैं। जब हमारे पुप्पू के घर में हमारे छोटी बेटी सफिया को वह छोड़ के मैं मंडपेटा जाके आयु, बयान करने के वास्ते जाके आयु। कॉलेज छोड़ा उस वक्त के अंदर 5 बजे हो रहा या 5:15 हो रहा, मैं रास्ते में जाते रहे तो बुर्का पहने से औरत लड़कियां नामहरूम गैर मुस्लिम बच्चों से बात करती है, हंसते हंसते मुस्कुराते मुस्कुराते। मैं रोने के सिवा कुछ नहीं कर सकता। अगर कोई आदमी बोले तो भी, भैया तुम्हारे बेटी जरा बुर्का में है लेकिन वो मर्द बच्चों से बात करती है, जरा समझो भैया, बोले तो तुम्हारा आंख चले गए रे, हमारे बच्ची के ऊपर गुमान करता। गुमान नहीं जी, एहतियात बोलते उसको, जागरूकता बोलते। हमारा बच्ची का गुमान, हमारा बच्ची का गुमान बाद में चले जाती, चले जाने के बाद हमारा बच्ची के होते मेरा बदनाम हो गया, शर्म से मैं सर झुकाने को जीना पड़ता है। अब क्या करना मैं? अब रोको, क्या फायदा? मैं किसी का मजाक नहीं उड़ा रहा हूं, मुझे भी बेटियां हैं। अल्लाह हम सबकी बेटियों की हिफाजत फरमा दे। సోదరులారా సోదరీమల్లారా, మన ఆడబిడ్డల్ని కాపాడుకోవడం మన బాధ్యత. వాళ్ళకి చెప్పాలి, గౌరవ మర్యాదలతో బ్రతకాలని చెప్పాలి, ఇంతవరకు చెప్పాలి. ఏ రోజైతే నువ్వు గౌరవం పోయే పని చేశావో ఆ రోజు నీ తల్లి నీ తండ్రి చచ్చిపోయినట్టే అమ్మా, ఇది గుర్తుంచుకొని చెప్పాలి. వాళ్ళకి చెప్పాలి. మనం మాటలు చెప్పట్లేదు, ఎప్పుడు కూడా పడో 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 పడో. ఏమో రోబోట్లు అనుకున్నారా? రోబోట్లు అనుకున్నారా? పడో 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 పడో. ఎప్పుడు అదే? కొద్ది అల్లా కోసం చెప్పట్లేదు, రసూలుల్లా కోసం చెప్పట్లా, హయా సిగ్గు కోసం చెప్పట్లా. పరాయి పురుషులతోటి బాయ్ ఫ్రెండ్స్ नहीं है, गर्ल फ्रेंड्स है। तुम्हें बच्ची है, फ्रेंड्स बच्ची होना तुम्हारा। मर्द बच्चों से फ्रेंडशिप नहीं अम्मा, हराम इस्लाम के अंदर, जरूरत नहीं। చెప్పాలి మనం, నువ్వు ఆడపిల్లతో ఫ్రెండ్షిప్ చేయి, అది కూడా మంచి ఆడపిల్లలతోటి. మగోడు ఆడపిల్లలతో నీకేంట్రా ఫ్రెండ్షిప్? మన మగపిల్లలను కూడా మనం ఆపాలి. మన మగపిల్లలు పరాయి ఆడపిల్లలను చూడొచ్చా చెడిగా? అస్తగ్ఫిరుల్లాహ్. మన మగపిల్లలు కూడా చెప్పాలి, ఏంటది? ఎలా పడితే అలా పరాయి ఆడని చూస్తున్నావు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక విశ్వాసి పరాయి ఆడవారిని చెడుగా చూడటం కంటే ఒక మేకుని తల మీద దించుకోవడం మేలు అన్నారు.
ఒక మేకుని తల మీద దించుకోవడం మేలు పరాయి ఆడవాళ్ళని చెడుగా చూడటం కంటే అన్నారు. మన మగ పిల్లలు పరాయి ఆడవాళ్ళని చూస్తున్నారు. సోదరులారా, సోదరీమణులారా, మన బిడ్డల్ని రక్షించుకోవడం ఇది మన మీద తప్పనిసరి బాధ్యత, ఒక ఫర్జ్గా అనుకోవాలి మనం. ఇదేంటిది షాబుద్దీన్? ఫరజ్ ఇది. మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి. ఒకవేళ మనం ఈ ఫర్జ్ చేయలేదనుకోండి, बाद में रोने के भी फायदा नहीं है. हमारा बच्ची गैर मुस्लिम हो गई, हमारी बच्ची शिरक करती है, हमारा बच्ची बेदीन हो गया, अब रोए तो भी फायदा नहीं ना मां. तुम्हारे बच्ची को तुम्हें ना समझाने की वजह से उनका खानदान 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 पूरा मुश्रिक हो गए, आपकी एक की नुकसान की वजह से, आपके एक की गलती की वजह से. సోదరులారా, సోదరీమణులారా, అందుకోసమే ఆడబిడ్డలనైనా మగ బిడ్డలనైనా మనం కాపాడుకోవడం మన బాధ్యత. వాళ్ళకి కనీసం ఇస్లాం గురించి చెప్పండి, అల్లా గురించి చెప్పండి. టీవీలు చూడటం కొద్దిమంది ఆడవాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, తగ్గించండి. పిల్లలతో ఒక అరగంట సాయంత్రం మాట్లాడండి. టైం తీసి మాట్లాడరు. ఫోన్లో గంటల గంటలు చూస్తారు కావాలంటే యూట్యూబ్ని. ఇటు నుంచి అటు ఏదో ఫ్రై చేస్తున్నట్టు చెప్తారు దాన్ని యూట్యూబ్ని. కూతురుతో మాట్లాడండి, తండ్రి కొడుకుతో మాట్లాడాలి. ఈ మాటలేమీ లేవు అసలు. నా ఈమాన్ గురించి మాటలు, నా అమాల్ గురించి మాటలు. హజరత్ లుక్మాన్ అలైహిస్సలాతు వస్సలాం వారి కుమారుడితో మాట్లాడుతున్నారు. కుమారా, అల్లాహకు సాటి కల్పించేది చాలా ఘోరమైన పాపం అంటున్నారు. లుక్మాన్ అలైహిస్సలాం ఏం చెప్తున్నారు? కుమారా, అల్లాహకు సాటి కల్పించేది ఇది చాలా ఘోరమైన పాపం. ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారండి తన పిల్లలకి ఈ మాట చెప్పిన వాళ్ళు? ఏం भाई, कितने आदमी रहते अंग्रेजी में बोल, हिसाब करता ले जा, లెక్కెట్టచ్చు. ఒకళ్ళు ఇద్దరు ఉన్నామండి, లేదా నలుగురు ఐదుగురు ఉన్నామండి. చెప్పరు परसों शादी में जाए, क्या हमारा साली का बच्ची पहने नहीं कपड़े, कैसा है बेटी, वो कपड़े निकालना चाहती हूं मैं तुम्हारे. निकालो, सर्वे रखो, నెత్తి మీద వేసే కొని నెత్తి మీద వేసే. ఎంత దారుణం అయిపోయారంటే కొద్దిమంది ఆడవాళ్ళు, मैं बुर्का पहन ले तुम बाबोय बोले तो बच्ची को, शादी में कई पूरी तुम्हारा अंदर सब जरा देखो नको. అస్తగ్ఫిరుల్లాహ్. కూతుర్ని క్యాబరీ డాన్స్ లో హీరోయిన్ గా చేసేస్తున్నాం. చెప్పాలి, తల్లిగా మనం చెప్పాలి. పెళ్లి పరాయి మగవాళ్ళు ఉంటారు అక్కడ. బుర్కా ఎలా తీస్తున్నావు, నకాబ్ ఎలా తీస్తున్నావు మనం చెప్పాలి. మనం చెప్పకపోతే ఎలాగా? పెళ్లికి వెళ్తే బుర్కాలు వద్దు. పెళ్లికి వెళ్తే अरे गोरला बात में काट रहे, मंगनी को जाए तो बरका गई गुरी. हमारा वाले चलो मंगनी में छुपी खोल डाल को फिर डालो. बुरका की जरूरत नहीं. अब परवाले दो मत तो बुरका तीसरे तिरी है. कई के वास्ते रिश्ते आना ना तुम्हारे को, रिश्ते के वास्ते सबको दिखा डालते. तुम्हारे बच्ची को बेहयाई हो जाती, बेइज्जत हो जाती. वो बेहयाई की वजह से, बेइज्जत की वजह से रिश्ते आते नहीं. अगर आए तो भी अच्छे आते नहीं. ये लिख के रख लो तुम्हारे पास. సోదరీమణులారా, ఆడపిల్లలకి బుర్కా నేర్పించండి. మీరు కూడా బుర్కాలో ఉండండి. పెళ్లికి వెళ్ళిన తర్వాత ఏమొచ్చేస్తుందో తెలియదండి. ఆడవాళ్ళు ఇలా తీసేస్తారంటే మొత్తం బుర్కాలో. పెళ్లికి వెళ్తే బుర్కా తీయడం ఏంటి? అండి. అక్కడ కేవలం తండ్రి, అన్నయ్య, తమ్ముడు, సొంత మేనమామ ఏళ్ళ ఉంటారా? పరాయి మగవాళ్ళు ఉండరా? ఒక ఏరియాలో 18 ఏళ్ళు ఇమాంగా చేశాను కదా. 18 సంవత్సరాలు ఇమాంగా పనిచేశాను అల్లాదేవల్ల మస్జిద్లో. అత్తిని మస్జిద్లో 13 ఏళ్ళు చేశాను అల్లాదేవల్ల. ఒక పెళ్లి చదివించడానికి వెళ్ళాను పక్కన ఒక విలేజ్ లో. అక్కడికి వెళ్తే ఒక చెల్లి బుర్కా తీసేసి తిరుగుతుంది. ఎప్పుడు బుర్కా వేసుకునేది. నేను అడిగా, బావా ఏంటి బుర్కా తీసిన చెల్లి అంటే, నా కర్మ బావా, ఏం చెప్పను, 2 కాసులు బంగారం చైన్ పోతానే, అది అందరికీ చూపించాలని బుర్కా తీసిందంట. ఏంటి 2 కాసులు చూపించాలని బుర్కా తీసేస్తారా? ఆ 2 కాసులు చూపించాలని బుర్కా తీసేస్తారా? సోదరీమణులారా, బుర్కా అనేది అంత చీప్ గా, అంత వాల్యూ లేకుండా మనం గనక చూస్తే మన జీవితాన్ని కూడా అల్లా అంతే చీప్ గా చేసేస్తాడు, అంతే వాల్యూ లేకుండా చేసేస్తాడు.
సోదరి మల్లారా, అందుకోసమే మన బిడ్డల్ని మనం రక్షించుకోవడం మన మీద ఫరజ్ అనుకోవాలి, అది మన మీద బాధ్యత అనుకోవాలి. ఏదో రంజాన్ నెలలో మాషాల్లా मेरा बच्ची 30 रोजे है आपा कितना पढ़ी पढ़ी तो भी कॉलेज जाए तो भी अయ్యి బాబా क्या मेहनत पड़ डालेगी పొగుడు తప్పు కాదమ్మా, పొగడొద్దంట్లా. लेकिन ये तारीफ की वजह से तुम तारीफ करको उन लोग को बर्बाद करने को ज्यादा. ఉపవాసాలు ఉంది మాషాల్లా మంచి పనే కదా, పర్దా ముఖ్యం కదా, ఇస్లాం యొక్క ధర్మంలో పర్దా చాలా ముఖ్యం కదా. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక సహాబీ వచ్చారు, అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుమ్ రదియల్లాహు తఆలా అన్హు. ఆయన కళ్ళు లేవు. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ప్రవక్త గారి యొక్క భార్య ఉన్నారు, ఉమ్మే సల్మా హజరత్ మైమూనా రదియల్లాహు తఆలా అన్హా. అల్లాహ్ కే నబీ అన్నారు, ఉమ్మే సల్మా మైమూనా లోపలికి వెళ్ళండి అని. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం లోపలికి వెళ్ళమనగానే వారిద్దరు లోపలికి వెళ్ళిపోయారు. అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుమ్ రదియల్లాహు కళ్ళు లేని సహాబీ వచ్చారు, ప్రవక్త గారితో మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఉమ్మే సల్మా అడిగారు, యా రసూలల్లాహ్, వచ్చిన సహాబీ గారి కళ్ళు లేవు కదా, మీరు మమ్మల్ని ఇద్దరిని లోపలికి ఎందుకు వెళ్ళమన్నారు? అల్లాహ్ కే నబీ అన్నారు, ఉమ్మే సల్మా, ఆయన కళ్ళు లేవు, మీకు కళ్ళు ఉన్నాయి కదా. ఆయన కళ్ళు లేవు, మీకున్నాయి కదా. మీకు పరాయి పురుషుని చెడుగా చూడటం తప్పు కదా, హరాం కదా. సోదరులారా, సోదరి మల్లారా, అందుకోసమే పరదా చాలా ముఖ్యం. ఇటు మగవాళ్ళైనా పరాయి స్త్రీలను చెడుగా చూడటం నిషిద్ధం, ఆడవాళ్ళైనా పరాయి పురుషుల్ని చెడుగా చూడటం నిషిద్ధం. ఎప్పుడైతే మనం పరదాలో ఉంటామో మన బిడ్డలు కూడా పరదాలో ఉంటారు ఇన్షాల్లా, మన బిడ్డలు కూడా పరదాలో ఉంటారు ఇన్షాల్లా. దానికోసం సోదరులారా, సోదరి మల్లారా, ఇది లైలతుల్ ఖదర్ యొక్క రాత్రి. ఈ రాత్రి ఎక్కువగా బయాన్లు చేయడం కాకుండా ఈ రాత్రి ఎక్కువగా దువా చేయండి. అల్లాహ్తో ఏం చేయాలి భయ్? దువా చేయండి, తౌబా చేసుకోండి ఎక్కువగా. తౌబా, అల్లాహ్తో క్షమాపణ అడగండి ఎక్కువగా. అందుకే అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అడిగారు, ఓ దైవ ప్రవక్త, ఒకవేళ నాకు లైలతుల్ ఖదర్ యొక్క రాత్రి లభిస్తే నేనేం దువా చేయాలి? అల్లాహ్ కే నబీ అక్కడ ఏదైతే దువా రాసిందో ఆ దువా చెప్పారు, అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. అల్లాహ్, ఓ అల్లాహ్, నీవు నా యొక్క పాపాలు క్షమించు, క్షమించడాన్ని నువ్వు ఇష్టపడేవాడివి కాబట్టి మన్నించు. ఓ అల్లాహ్, నా పాపాలు క్షమించు, క్షమించడాన్ని నువ్వు ఇష్టపడతావు కాబట్టి క్షమించు. అల్లాహ్తో ఎక్కువగా క్షమాపణ అడగాలి. అలాగే ఆడపిల్లలు ఎవరైతే పైన ఉన్నారో తౌబా చేసుకోండి. పరాయి పురుషులతో స్నేహాలు వద్దు, పరాయి పురుషులతో ఫ్రెండ్షిప్ వద్దు. ఎందుకని? ఆ యొక్క స్నేహాలు, ఆ ఫ్రెండ్షిప్ వల్ల మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. సర్వనాశనం. మీరు అనుకోవచ్చు, మీకు ఎలా తెలుసు అఫ్రోజ్ భాయ్ సర్వనాశనం అయిపోతాని? అమ్మ, కొన్ని వందల మెసేజ్లు వస్తుంటాయి నాకు ఆడపిల్లల నుంచి, కొన్ని వందల మెసేజ్లు, ఒకటి రెండు మెసేజ్లు కాదు. अफरोज भाई, हमने मोहब्बत की शादी कर ली, 1 महीने अच्छा हुआ, दूसरा महीना दिनों मुझे दूर रखना शुरू किया, तीसरा महीने से मारना शुरू किया, चौथा महीने से अलग करने शुरू कर दिया. औरतें रोते, ఏడుస్తూ మెసేజ్ పెడతారు, ఏడుస్తూ. ये मोहब्बत क्या बोले तो अव्वल में बहुत अच्छा रहता, मजा मजा रहता. क्या है? क्या बोलते? నేను దొరికిపోయానండి, మీకు పేరు చెప్పా గురువు గారు. मैं मिल गया, मैं तुम्हारा नाम बोल के मैं मिल गया हजरत है, मैं मिल गया हूँ. मुझे क्या मालूम हजरत क्या रहता कि पपीडन कुट्टर नाके दिल से. मोहब्बत दिखने में मजा रहता, लव देखने में मजा रहता, लेकिन हकीकत में जो लव है नहीं, वो लव माँ बाप करते. वो लव कौन करते? మా బాబు కరెక్ట్. నువ్వు పుట్టిన తరువాత నీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించింది నీ తల్లిదండ్రులే. నీకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా నిన్ను రక్షించింది నీ తల్లిదండ్రులు. నీకు కొంచెం జ్వరం, రాత్రి జ్వరం వస్తే నీ తల్లిదండ్రులు విలవిల్లాడిపోయేవారు. అలాంటి తల్లిదండ్రుల్ని వదిలేసి 2 साल से मोहब्बत हजरत मुझे, इस वास्ते मैं क्या क्या करने को चल जाना चाहती हूँ. बर्बाद हो जाता जिंदगी तुम्हारा, बर्बाद ही बहुत दिनाश्र में है. माँ बाप से बढ़कर किसी का मोहब्बत नहीं रहता. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమ ఎవరిది ఉండదు ప్రపంచంలో. హా, तुम्हारे बॉयफ्रेंड क्या बोले तो तुम्हारे को क्या बोलते जी, वो चॉकलेट बड़ा रहता, डायरी मिल्क. అబ్బా 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 ఫట్ 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 చెప్పారు, 1 2 3 4
డైరీ మిల్క్ అంట, డైరీ మిల్క్. ఏ మొహబ్బత్ కి బహనా సే ఈ ప్రేమ అనే వంకతోటి 100 రూపాయలు డైరీ మిల్క్ ఇస్తున్నటువంటి వీడి ప్రేమ నీకు కనబడుతుంది. కానీ నీ కోసం రాత్రి పగలు ఆలోచిస్తూ నీ చదువు కోసం, నీ జీవితం కోసం, నీ పెళ్లి కోసం, నీ గౌరవం కోసం, నీ మర్యాద కోసం, నీ జీవితం కోసం నీ తండ్రి ఆలోచిస్తున్న ఆలోచనలు నీకు కనబడవు. ఎందుకంటే తండ్రి తల్లితో చెప్పుకుంటాడు, భార్యాభర్తలు మాత్రమే మాట్లాడుకుంటారు. నా బిడ్డ పెళ్లి ఎలా చేయాలి, నా బిడ్డకి బంగారం ఏం కొనాలి, నా బిడ్డను ఏ విధంగా అత్తోరింటికి పంపాలి, ఏ విధంగా చూడాలి అని చెప్పేసి ఇవన్నీ నీకు వినపడవు. ఎందుకంటే ఆ మత్తులో ఉన్నావు, ఆ 100 రూపాయలు డైరీ మిల్క్ మత్తులో ఉన్నావు. నీకేం కనపడదు, నీకు ఏం కనపడదు నీకు. ఇక్కడ సైతాన్ ఏమేస్తాడో తెలుసా వాళ్ళకి, వాళ్ళకి ఇప్పుడు మనం మంచిగా మేనేజ్ చేస్తున్నాం కదా, ఆడు చెడుగా మేనేజ్ చేస్తాడు. ఏమని, माँ बाप देख के सोचो भी रिश्ते अच्छा कर लेते क्या कहते తల్లిదండ్రులు తెచ్చే సంబంధాలన్నీ బాగుంటాయి ఏంటి హజరత్? బాగుంటాయా? तुम्हें देखो होना बोले तो लव मैरिज का डिवोर्स ज्यादा होते अरेंज मैरिज का भाई దేనికి అవుతాయి అంతేనా? ఆర్టికల్ రాశారు ఈనాడులో పేపర్లో 90% డివోర్స్ అయిపోయాయి ఈ లవ్ మ్యారేజ్లే. అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి, నాకు నా భార్యకు వస్తే గొడవ, ఆసిఫ్ గడ మున్నా గడ ఎవడో వచ్చి क्या मीर साहब क्या भाईजान क्या ये हालात कई को छोड़ डालो आपा तुम्हें माफ कर डालो भाईजान तुम्हें माफ कर डालो ఏదో మాట్లాడతారు, సెటిల్ చేస్తారు. तुम्हें सेटल करने का असल अवकाश भी देते नहीं ना. मैं कहा है कि तुम्हारे कुछ मालूम नहीं, वो लोग खा ले चल गए कि मालूम नहीं. ఇంకా నీకు ఆడికి నీకు గొడవతే ఎవరు కలుపుతాడు? సైతాన్ ఇక్కడ మేనేజ్ చేస్తాడు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు గొడవలు రావట్లేదా? గొడవలు వస్తాయి, కానీ గొడవల్ని దూరం చేయడానికి తల్లి లేదా తండ్రి లేదా బంధువులు ఎవరో ఒకరు మధ్యలో వచ్చి సంసారం అంటే ఆటలాడుకున్నారేంట్రా, ఇలా చేయకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు నీ భర్తతో ఇలా ప్రవర్తించకూడదు, నువ్వు భార్యతో ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తారు. గొడవలు రావడం ఏంటంటే అల్లాహ్ నబీ కొడుకు, అల్లాహ్ నబీ అల్లుడు హజరత్ ఫాతిమా రదియల్లాహు భర్త హజరత్ అలీ, హజరత్ ఫాతిమా గారి మధ్యలో గొడవ వచ్చింది. సీరత్ ఎత్తి చూడండి. హజరత్ అలీ రదియల్లాహు గారికి ఫాతిమా రది గారి కోపం వచ్చేసి మసీదులో వెళ్ళి పడుకుంటారు. ఏమనరు, ఎందుకంటే ప్రవక్త గారు అంటారు, ఫాతిమా మేరా దిల్ కా తుకడా హై, నా హృదయం యొక్క ముక్క, నా హృదయం యొక్క భాగం ఫాతిమా అంటారు. ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా హజరత్ అలీ గారి మధ్య గొడవ వచ్చిందని చెప్పి ఎక్కడికి వెళ్తారు? హజరత్ అలీ గారు చెప్పరా బాబు, గొడవే కదా, ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, మసీద్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? మనం కూడా ఎప్పుడన్నా గొడవ వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? అటు ఇటు వెళ్ళిపోకూడదు. ఎక్కడికి వెళ్ళాడు? గొడవ వచ్చిందంటే మసీదులో దొరికేస్తాడు. మా పిల్లల దగ్గర మా ఆవిడ అంటది, మీ నాన్న కోపం ఎంతసేపే, మసీద్కి వెళ్తాడు, ఇప్పుడు కాసేపటి ఉండడా మళ్ళీ వచ్చేస్తాడు, ఖతం. కోపం రాకూడదంట. కోపాలు వస్తుంటాయి, మాటలు వస్తుంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి. కానీ అల్లాహ్ కే నబీ యొక్క కూతురు హజరత్ ఫాతిమా గారి యొక్క భర్త హజరత్ అలీ రదియల్లాహు మస్జిద్లో పడుకున్నారు. అల్లాహ్ కే నబీ అన్నారు, ఓ మట్టి మనిషి లే. ప్రవక్త గారు అలీ గారితో అన్నారు, పదా అని చెప్పేసి ఫాతిమా గారి చేయిలో హజరత్ అలీ గారు చేయి పెట్టారు. ఒకరితోకరి సంధి కుదిర్చారు. వెంటనే అక్కడి నుంచి ప్రవక్త గారు వెళ్ళిపోయారు. ఇలా సంధి కుదర్చడానికి నీకు అవకాశం ఎక్కడ ఉంది? అంత ఆఫర్ లేదు నీకు. हमें अम्मा की बोलने सर के मैं आ जाता हूँ, तुम्हें तुम्हारा अम्मा की बोलने सर का आ जाओ, दोनों शादी कर लेंगे. शादी ने दिनों कर लेते, शादी ने दिनों हो जाता तुम्हारा. సోదరులారా సోదరీ మల్లారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మన బిడ్డల్ని కాపాడాలి. ఇటు మగ బిడ్డల్ని కాపాడాలి, అటు ఆడబిడ్డల్ని కాపాడాలి. ఒకవేళ కాపాడలేదంటే మన నెక్స్ట్ జనరేషన్ నాశనం అయిపోద్ది, వాళ్ళ ఈమాన్ నాశనం అయిపోద్ది, వాళ్ళ ఆఖిరత్ నాశనం అయిపోద్ది, వాళ్ళ ఆమాలు నాశనం అయిపోతాయి. తద్వారా మనం కూడా నష్టపోతాం పరలోకంలో. ఇటు ఇహలోకంలో అగౌరవం, అటు పరలోకంలో నాశనం. అల్లాహ్ తబారకు తాలా మీకు చెప్పినటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. అలాగే సోదరులారా సోదరీమల్లారా, ఇది లైలతుల్ ఖదర్ యొక్క రాత్రి. ఈ రాత్రి చాలా విలువైనది కాబట్టి దువా చేయండి. అల్లాహ్తో ఎక్కువగా ఈ 10 రాత్రులు 5 రాత్రులు చాలా విలువైనవి. మీ బిడ్డల కోసం దువా చేయండి, మిగతా బిడ్డల కోసం కూడా దువా చేయండి. బాగా గుర్తుంచుకోండి, మీరు వేరే బిడ్డల కోసం మేలు కోసం దువా చేస్తే అల్లాహ్ మీ బిడ్డలను రక్షిస్తాడు. ఇది రూల్. ఇది
మీరు వేరే వాళ్ళ మంచి కోరితే అల్లా ఆ మంచి మీకు ప్రసాదిస్తాడు. అల్లాహ్ తబారక తఆలా మనందరికీ చెప్పిన ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.